నమస్తే అందరికీ వెల్కమ్ టు హెచ్డి వ్లాగ్స్ 9848. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏంటంటే తిరుపతి. ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్లో స్టార్టింగ్లో ఎలా ఉంటుందంటే చెకింగ్ అయితే ఫుల్గా ఉంటుంది. చెకింగ్ కోసం అని చెప్పేసి మనకి ఒక 1 or 2 hours అయితే పడుతుంది. ఎందుకంటే ఫుల్లీగా చెకింగ్. ఆ మధ్యలో మనకి భారత్కి కాల్స్ అయితే వచ్చాయి కదా, అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరిని చెకింగ్ చేస్తున్నారు. మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్లాస్టిక్ని మనం కిందే వదిలేసి వీలైతే పడేసి పైకి వెళ్ళటమే. ఇంకా పైకి వెళ్ళే దారిలో అయితే మనకి ఇలా ఉంటుంది, దట్టమైన అడవులు, అలాగే చూడడానికైతే చాలా బాగుంటుంది. దిగి ఇక్కడ సెల్ఫీలు తీసుకోవడానికైతే ఎవరు ప్రయత్నించొద్దు. ఎందుకు అంటే మనకి చుట్టుపక్కల కూడా పెద్ద పెద్ద బోర్డ్స్ అన్నీ పెట్టి ఉంటారు. ఎందుకు అనంటే పులి ఉంది జాగ్రత్త, అలాగే ఎలుగుబంట్లు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పేసి మనకు పెడుతూ ఉంటారు. అవి ఏ టైంలో వస్తాయో ఏమో మనకైతే తెలీదు. అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా. నిజంగా ఇక్కడ ఒకటి చెప్పాలండి, ఏంటి అంటే డ్రైవర్స్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అండి. ఆ ఘాట్ రోడ్ మీద అలా మలుపులు తిప్పేటప్పుడు వెనకాల కూర్చున్న మనకే అలా ఉంటుంది, వాళ్ళకి ఎలా ఉంటుందో. ఇంకా పైకి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకి కోనేరు, పాపనాశిని, మనకి ఇవన్నీ కూడా మనం ఫస్ట్ ఇక్కడ చూసుకోవాల్సినవి. చాలా వరకు మేము అంటే దర్శనం కోసం అని చెప్పేసి చాలా వెయిట్ చేసాము. ఇంకా లేట్ అయిపోతుందేమో అని చెప్పి మేమైతే ఇవన్నీ కూడా చూసుకుంటూ వచ్చేస్తున్నాం అనమాట. మేము వెళ్ళేసరికి అయితే పైన చూసారు కదా ఎంత వర్షం పడుతుందో అన్నట్టుగా ఉంది. ఫుల్గా మొత్తం కూడా మబ్బు పట్టేసింది. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఇంకా వెళ్ళి నీళ్ళని చల్లుకోవటం అయితే చేయాలండి కంపల్సరీ. ఇది ఒకటి. ఈ వాటర్ ఉన్నాయి కదా మనకి చుట్టుపక్కల కూడా కొంచెం ఏమంటారు బొంగులు అలాంటివి పెట్టి పక్కన ఒక పెద్ద తాడు పెట్టారండి, లోపలికి లోతుగా ఉందని చెప్పేసి. ఇంకా చుట్టుపక్కల మనకి ఎలా ఉంటాయంటే అమ్మవారి దర్శనాలు. అలాగే ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇది చూసారు కదా, ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి ప్రొద్దుట అలాగే సాయంత్రం ఐరావతాల దర్శనం అయితే జరుగుతుందండి. కంపల్సరీగా మీరు వెయిట్ చేయండి. చూడండి అనగానే వచ్చేసాయి. మనకేంటంటే ఈ ఐరావతం గురించి పెద్ద స్టోరీయే ఉంది. ఆ స్టోరీ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మార్నింగ్ ఆ తర్వాత ఈవినింగ్ సేమ్ బ్రహ్మోత్సవాలని మనకి తలపిస్తాయండి. ఇక్కడ ఊరేగింపు ఇవన్నీ ఉంటాయండి. కంపల్సరీగా మీరు దర్శనం అయితే చేసుకోవచ్చు. అక్కడ వీలు కాకపోతే ఒకవేళ మీరు దర్శనానికి టైం పడుతుంది అన్నప్పుడు మీరు మెయిన్ టెంపుల్స్ ఇవన్నీ టెంపుల్స్ని మీరు చుట్టుముట్టేయచ్చండి. కింద వారాహి అమ్మవారు వీళ్ళందరూ కూడా ఉంటారు. అన్ని దర్శనాలు మంచిగా చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ప్రసాదం పెడతారండి. ఆ ప్రసాదం కోసమే మనం తిరుపతిలో ఉండేయచ్చు అనిపిస్తుంది. అలాంటి ప్రసాదం అయితే ఎక్కడా దొరకదు. వీలైనంత మట్టికి మనం తీసుకెళ్ళే ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ అయితే పిల్లలకి స్నాక్స్ కిందకే పనికొస్తుంది. ఎందుకంటే అసలు ఫుడ్ అనే విషయానికి వస్తే మనకి వెంగమాంబ సత్రం అని చెప్పేసి ఉంటుందండి. ఆ సత్రంలో మనకి ఫ్రీ భోజనము, మనకి కడుపు నిండా భోజనం పెట్టేస్తారు. చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరూ అక్కడ మీరు తినాల్సిందే అండి. పైన చూసారు కదా మీరు, మబ్బు పట్టేసింది మొత్తం కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము ఈ టైం కల్లా రీచ్ అయిపోవాలని అనుకున్నాము, కానీ పబ్లిక్ అయితే చాలా ఉన్నారండి. ఆ రోజు ఎందుకో తెలీదు చాలామంది వచ్చేసారు. ఫుల్గా పబ్లిక్ అండి. చాలా వరకు మా పిల్లల్ని అయితే ఇలా గట్టిగా పట్టేసుకున్నాము. మీరు వీలైనంత మట్టికి పైన దర్శనం కాకపోతే ఇలా మీరంతా కూడా తిరిగేయచ్చు, షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని పోస్ట్ చేస్తాను, చూసేయండి అప్పటిదాకా.